Hello everyone, నేను డాక్టర్ రేణుకా రామరాజు, సీనియర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, 9M ఫర్టిలిటీ, అంకుర హాస్పిటల్స్, KPHP బ్రాంచ్. సమ్మర్లో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా ఒక కామన్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో సమ్మర్లో స్పెసిఫిక్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నందుకు సపరేట్గా కేర్ తీసుకోవాలని కాదు, మామూలుగా మనకి ఇన్ జనరల్ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా తీసుకోకపోయినా కొన్ని జనరల్ హెల్త్ కేర్ అనేది తీసుకోవాలి, ఎక్స్ట్రా కేర్ అనేది కొంచెం తీసుకోవాలి. అది ఓన్లీ సమ్మర్కైనా అంటే కాదు, సమ్మర్లో తీసుకోవాల్సిన కేర్ డిఫరెంట్, వింటర్లో తీసుకోవాల్సిన కేర్ డిఫరెంట్గా ఉంటుంది, రెయినీ సీజన్లో తీసుకోవాల్సిన కేర్ డిఫరెంట్గా ఉంటుంది. సమ్మర్ వరకు వస్తే మెయిన్ థింగ్ మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి అని అంటే మీ హైడ్రేషన్, అంటే వాటర్ లెవెల్స్ అనేది కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. సో దానికి నార్మల్గా వాటర్ తాగటము, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవటము, లైక్ మజ్జిగ లేదు కొబ్బరి బొండం నీళ్ళు ఇలాంటివి కొంచెం ప్రిఫర్ చేయడము చేస్తూ ఉండాలి. కానీ లిక్విడ్స్ అనగానే మీరు ఫ్రూట్ జ్యూసులని కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ తీసుకోవడము అవాయిడ్ చేయాలి. దానివల్ల మనకి బాడీలో ఇంకా డీహైడ్రేషన్ వస్తుంది, ఎందుకంటే అవి కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్స్. సో ఇలాంటి లిక్విడ్స్ అవాయిడ్ చేయాలి. సింపుల్ వాటర్ లేదా కొంచెం ఫ్లేవర్డ్ వాటర్, లేదు సబ్జా వాటర్, చియా సీడ్స్ వేసిన వాటర్, కొద్దిగా నిమ్మకాయ చుక్కలు వేసుకుని తీసుకోవడం కానీ, లేదా బటర్ మిల్క్, పల్చని బటర్ మిల్క్ ఇలాంటివి తీసుకుంటే మీ బాడీలో హైడ్రేషన్ లెవెల్స్ అనేది కరెక్ట్గా ఉంటాయి. దీంతో పాటుగా డైట్, యూజువల్గా సమ్మర్లో మనం ఎక్కువ హైడ్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసేసరికి ఆకలి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ ఎక్కువ డీహైడ్రేషన్ వచ్చేలాంటి ఫుడ్ అవాయిడ్ చేసుకుంటే బెటర్, లైక్ ఆయిలీ ఫుడ్ కానివ్వండి, లేదు స్పైసీ ఫుడ్, లేదు హెవీ మీల్స్ అనేది అవాయిడ్ చేసుకుంటే మీకు డీహైడ్రేషన్ రావటం కానీ డైజెషన్ ఇబ్బందులు రావటం కానీ ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. అండ్ డైట్లో కూడా మీరు కొంచెం ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి. ఇప్పుడు మనకి సీజనల్ ఫ్రూట్స్, మళ్ళీ మనకి ఏమి ఫ్యాన్సీ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అక్కర్లేదు, కామన్గా దొరికే ఫ్రూట్స్, లైక్ ఇప్పుడు మనకి ఈ సీజన్లో పుచ్చకాయలు దొరుకుతాయి, మస్క్ మిలన్ దొరుకుతుంది, ఈవెన్ మ్యాంగో, ఇవన్నీ లిమిటెడ్గా మీరు తీసుకోవాల్సినంత క్వాంటిటీలో తీసుకుంటూ ఉంటే ఆ సీజన్కి కావాల్సిన న్యూట్రిషన్, నరిష్మెంట్, మినరల్స్ అవన్నీ మనకి ఫ్రూట్స్ ద్వారా వస్తూ ఉంటాయి. సో ఈ బేసిక్ కేర్ తీసుకుంటూ మన జాగ్రత్త పడుతూ ఎండకి ఎక్స్పోజ్ కాకుండా వీలైనంత వరకు చూసుకుంటూ ఉంటే సమ్మర్లో మనకు మీరు ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా తీసుకోకపోయినా మీ హెల్త్ బాగుంటుంది. ఎప్పుడైతే మీ హెల్త్ బాగుంటుందో మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా దాని అవుట్కమ్స్ కూడా బాగుంటాయి.